సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రోగ్రాం చెప్తాను వినండి. ఈరోజు యథాప్రకారం నల్లబాల్లో తురకపాలెంలో ఉంటుంది. రేపు ఉదయం 10 గంటల నుంచి 2 గంటల వరకు, సాయంత్రం 6:30 నుంచి 9 గంటల వరకు, ఎల్లుండు 30వ తారీఖు ఉదయం 10 నుంచి 10:30 నుంచి 2 గంటల వరకు, అలాగనే రాత్రికి 6:30 నుంచి 9 గంటల వరకు 2 రోజులు ఉపవాస ప్రార్థనలు తుఫాన్ నగర్ చర్చిలో. గుర్తుపెట్టుకోండి, ప్రతి సంవత్సరం మనం ఇయర్ ఎండింగ్లో 3 రోజులు ఉపవాస ప్రార్థనలో జరుపుకుంటున్నాం. అందులో అందరూ ఉపవాసం ఉంటున్నారు, అన్ని ఏరియాల నుంచి కూడా వస్తున్నారు. ఇక ఉండనోళ్ళ సంగతి మనం ఏం చెప్పుకోవాల్సిన పని లేదు. మీరు ఉపవాసం ఉన్నా లేకపోయినా ప్రార్థనలో పాలు పొందండి. ఉపవాసం ఉండి వస్తే మీరు ఆత్మీయంగా బలపడతారు. ఉపవాసం లేకపోయినా మీరు రండి. ఖచ్చితంగా ఈ 2 రోజులు దేవుని సన్నిధానంలో గడుపుదాం. దేవుడు ఈ సంవత్సరం ఆది నుండి అంతవరకు కూడా, జనవరి నుండి డిసెంబర్ 31 వరకు కూడా మనల్ని క్షేమంగా ఉంచాడు గనక కృతజ్ఞతలు చెబుతూ దేవుణ్ణి స్తుతించడం చాలా శ్రేష్టమైంది. అందువలన ఆ 2 రోజులు ఉపవాస ప్రార్థనలో పాలు పొందుదాం. 3వ రోజు అంటే 31వ తారీఖున పగలు మాంగాలి నాగులు గారి యొక్క జ్ఞాపకార్థ కూటం ఇక్కడ ప్రార్థన ఉంటుంది. 31 రాత్రికి యథాప్రకారం మనకు వాచ్మెన్ సర్వీస్ ఉంటుంది. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఆరాధన కార్యక్రమాలు పాలు పొందండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పటి వరకు కూడా ఇజ్రాయెల్ గారు ఒక 13 రెఫరెన్సులతో వాక్యం చెప్పాడు. ఒక చిన్న వాక్యం మీకు అర్థమయ్యేది ఇంతకుముందు మనం చెప్పుకున్నదే మరొకసారి. సమూయేలు 2వ గ్రంథం 4వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుదాం. సమూయేలు 2వ గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనం, 4వ అధ్యాయము 4వ వచనం 2 చదువుదాం. మొదటిగా 9వ అధ్యాయం చదువుతున్నాను, చూడండి. యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడాయని దావీదు అడిగాను. సౌలు కుటుంబమునకు సేవకుడకు సేబాయను ఒకడుండగా వారు అతనిని దావీదు నొద్దకు పిలువనంపిరి. రాజు, సేబావు నీవే కదా అని అడుగగా అతడు, నీ దాసుడైన నేనే సేబాను అనెను. రాజు, యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనానొకడు శేషించి ఉన్నాడా అని అతనిని అడుగగా సీబా, యోనాతాను నాకు కుంటి కాళ్ళు గల కుమారుడు ఒకడు ఉన్నాడని రాజుతో మనవి చేశాను. మన వాక్య భాగం 4వ వచనం, అతడెక్కడ ఉన్నాడని రాజు అడగగా అందుకు షిబా, చిత్తగించుము, అతడు లోదెబారులో అమ్మీయేలు కుమారుడకు మాకీరు ఇంట ఉన్నాడని రాజుతో అనేను. చాలు, అందరు నా వైపు చూడడానికి, బైబిల్ చూడబాకండి. ఇక్కడ 4 మనుషుల పేర్లు వచ్చినాయి, ఒక స్థలము పేరు వచ్చింది. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే 4 పేర్లు గుర్తుపెట్టుకోవాలి. 1 దావీదు గారు, 2 యోనాతాను గారు, 3 మెఫీబోషెతు, 4 మాకీరు. దావీదు గారు, యోనాతాను, మెఫీబోషెతు, మాకీరు 4 పేర్లు గుర్తుపెట్టుకోండి. ఒక స్థలం పేరు వచ్చింది. ఆ స్థలం ఏమిటంటే లోదెబారు. ఈ స్టోరీ అంతా మనకు తెలిసిందే. స్టోరీ అంతా మనకు తెలిసినటువంటి స్టోరీనే. దావీదు గారు, యోనాతానును బట్టి నేను కుటుంబానికి మేలు చేస్తా, ఉపకారం చేస్తా,
యోనాతాను కుటుంబంలో ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. దావీదు గారు సౌలు కుటుంబంలో ఉన్న సౌలు కుమారుడైన యోనాతానుని అడుగుతున్నాడు. సౌలు దావీదు గారికి చేసిన కీడు ఇంత అంత కాదు, భయంకరమైన కీడు చేశాడు. కూతురునిచ్చి అల్లుని చేసుకున్నాడు. చంపడానికి వీలుగా ఉంటుందని కూతురుతో చంపిద్దాం అనుకొని అతను తన కూతురికి ఇచ్చి అల్లుని చేసుకున్నాడు. దావీదు గారు యథార్థ హృదయముతో రాజ్యమునికి మేలు చేశాడు. యోధా రాజ్యమును నాశనము చేయాలని కంకణము కట్టుకున్న గొలియాతు అనేటువంటి వీరుణ్ణి ఒక్క ఖడ్గము దెబ్బతో చంపి, ఒడిచాలతో చంపి ఖడ్గముతో శిరస్సు ఛేదించాడు. రాజ్యమునకు విజయమును కలిగించాడు. అయినా దావీదు మీద పగబట్టి దావీదు గారు కళ్ళు మూసుకొని వీణ వాయిస్తున్నాడు. ఎవరి కొరకు వాయిస్తున్నాడో తెలుసా? సౌలుకి దెయ్యం పడితే ఆ దెయ్యమును వదిలించడానికి ఇతను ప్రార్థన చేస్తున్నాడు. పాట పాడి ప్రార్థన చేస్తున్నాడు, పాట పాడుతున్నాడు వీణ వాయిస్తూ. కళ్ళు మూస్తే ఇదే ఛాన్స్ అని ఆ పక్కన ఉన్నటువంటి ఈటిని తీసుకుని అలానే వేశాడు. దేవుని ఆత్మ అతనిని తప్పించింది. ఆ ప్రక్కలో నుంచి వెళ్ళి గోడగా తగిలింది. ఒకసారి కాదు, 2-3 సార్లు ప్రయత్నం చేశాడు. ఊరిలో నుండి తరిమేశాడు. అడవిలో పాలైపోయాడు. అడు కనపడితే చంపుతానని ప్రతిజ్ఞ పూనాడు. ఎంత చిత్రహింసలు చేసినటువంటి సౌలు గారు దావీదు చంపాలని నిర్ణయించుకుంటే దావీదు గారేమో సౌలు కుటుంబానికి మేలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఇక్కడ మనం ఈ వాక్యం ద్వారా మనం ఏమి నేర్చుకోవాలి? దావీదు గారు దేవుడైన యెహోవాకు సాదృశ్యంగా ఉన్నాడు. యోనాతాను యేసు ప్రభు వారికి సాదృశ్యంగా ఉన్నాడు. మెఫీబోషెతు అనేటువంటి కుంటి కాళ్ళు కలిగిన వ్యక్తి మనకి సాదృశ్యం, మానవునికి సాదృశ్యంగా ఉన్నాడు. యెహోవా దేవుడు యేసుక్రీస్తును బట్టి మనకు మేలు చేయడానికే తన ప్రాణమును సిలువలో అర్పించాడు. యేసు ప్రభువుని బట్టి మనకు మేలు చేయడానికి. యోనాతాను దావీదుతో తన మనస్సు కలిసిపోయిందంట. స్త్రీల ఎలా ఒక పురుషుని ఎలా ప్రేమిస్తారో అలాంటి ప్రేమ అంట ఆయనకి. అంటే అంతగా ప్రేమ. స్త్రీలు ప్రేమించినంత కంటే ఎక్కువగా నన్ను ప్రేమించావు కదా అని ఏడుస్తాడు దావీదు గారు. అంత ప్రేమతో ప్రేమించినటువంటి యోనాతాను కుటుంబమునకు నేను మేలు చేయాలి. ఇప్పుడు సహోదరి సహోదరులారా, మనమైతే ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా మనకు ఒక చిన్న కీడు చేశారనుకోండి, చచ్చిందా గుర్తుపెట్టుకుంటాం వాళ్ళని. పదాంగంలో అదే ఉంది. నీ శత్రువును ప్రేమించు, శత్రువును ప్రేమించమన్నాడు. నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించమన్నాడు. ఇతరులు మనకు చేసినటువంటి కీడు, ఇతరులు మనకు చేసిన ద్రోహం, ఇతరులు మనకు చేసిన ఎన్నో అవమానాలు, అపనిందలను మనం చచ్చేదాకా మోస్తూ ఉంటాం. అవన్నీ మన హృదయంలోనే పెట్టుకుంటాం. ఒకవేళ ఏదైనా సందర్భం వచ్చి వారికి మేలు చేయాల్సి వచ్చినప్పుడు చేయగలిగి ఉండి కూడా మనం చెయ్యం. ఎందుకు అంటే వాడు నాకు చేసిన కీడు ఎంతో నాకు తెలుసు, నా హృదయంలో ఉంది, నేను చచ్చిందాక వాడిని మర్చిపోను అంటాం. స్త్రీలు కూడా అలానే ఉంటారు. అది ఎంత చేసిందో తెలుసా, నాకు ఆ అమ్మాయి నాకు ఎంత కీడు చేసిందో తెలుసా అని చనిపోయే వరకు నేను వాళ్ళని మర్చిపోను, వాళ్ళ మీద పగ సాధిస్తూ ఉంటామని పగ సాధిస్తారు. ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏమిటి? దావీదు గారు యోనాతానుకి మేలు చేయడానికి ఇంత కీడు అనుభవించిన, శ్రమలు అనుభవించిన, అవమానాలను అనుభవించిన, అసలు సుఖమే లేకుండా అతడు ఆ అడుగులు పట్టుకొని వెళ్ళిపోయిన, ఎంత శ్రమల పాలు చేసిన సౌలు కుటుంబానికి అతడు మేలు చేయడానికి నిర్ణయించుకున్నాడు. దేవునిని బట్టి
నీవు కూడా నీ చేతనైన మేలు ఇతరులకు చెయ్యి. వాళ్ళని కీడు చేశారా, అవమానించారా, నిన్ను అవహేళన చేశారా, నీ పట్ల వారు ద్రోహ కార్యములు చేశారా, మర్చిపో అన్నిటినీ. అప్పుడే మనం క్రైస్తవులం, అప్పుడే మనం క్రీస్తుని పోలి నడిచేవారం. యేసు ప్రభు చేతులు కట్టేశారు, ముఖం మీద వస్త్రాన్ని కప్పారు, పిడిగుద్దులు గుద్దారు, ఆ వస్త్రాన్ని లాగేసి, బతుకుడా దేవుని కుమారుడు అన్నావు కదా, ఇప్పుడు నిన్ను గుద్దిన వారు ఎవరో నువ్వు ప్రవశించు అన్నారు. ఆయన మౌనంగా అలాగనే చూశాడు. తెలియకనా చెప్పలా? తెలుసు. ఎవరో ఆయన పిడిగుద్దులు గుద్దారో తెలుసు. మాట్లాడకుండా మౌనంగా ఉంటే ఆ సైనికులు హేళన చేస్తూ ఒక్కసారి కాకరి చూశారు. అది అలాగనే ముఖం మీద ఉంటే వారి వైపు జాలిగా చూశాడు. ఎన్ని ఆ ద్రోహ కార్యములు చేసినా వారి వైపు చూస్తూ తండ్రికి చెప్పాడు, తండ్రి వీరేం చేస్తున్నారు వీరికి తెలియకనే చేశారయ్యా. మనం ఎవరినైనా అంటామా? తెలియకనే మనల్ని తిట్టారులే, తెలియకనే మనల్ని దూషించారు అని అనుకుంటామా? అనుకుంటేనే మనం క్రైస్తవులం. ఎంతోమంది నన్ను నిందించారు, ఎంతోమంది నన్ను దూషించారు, ఎంతోమంది భయంకరంగా తిట్టారు, అయినా నేను ఎదురు దూషించాలా, ఎదురు మాట్లాడాలా, క్షమించేశాను ప్రతి ఒక్కరిని. ఎంతోమంది ఉన్నారు, ఈరోజు కూడా నన్ను కక్ష సాధించేవారు ఉన్నారు, అయినా నేను ఎవరిని ఏం పట్టించుకోను. దేవుని పని అప్పగించాడు దేవుడు, చేతనైనంత వరకు త్యాగపూరితంగా పనిచేయాలి, వెళ్ళిపోవాలి. దావీదును పోలి నడవాలి మనం. ఊరికి దావీదు గారి గురించి చెప్పుకోవడం ఇలా కాదు, ఆ మనస్తత్వం మనలోనికి రావాలి. యేసుక్రీస్తుని గూర్చి మనం చెప్పుకుంటూ యేసుక్రీస్తుని పోలి మనం నడవాలి అనుకున్నప్పుడు ఆ పోలిక, ఆ స్వభావం మనలోనికి రావాలి. మెఫీబోషెతు కుంటి కాళ్ళు గలవాడు. ఏం పేరు ఆయన పేరు? చెప్పాలా? కుట్లేసుకొని వచ్చాం, మేమేం చెప్పం. నేను చెప్పేది అదే. చెప్పేటప్పుడు వినండి, అడిగినప్పుడు చెప్పండి. అప్పుడు ఆ వాక్యం మీ మనసులో, మీ హృదయంలో స్థిరపడిపోద్ది. మీరెంత ఎర్రు చూపులు చూసినా నోరు తెరవకపోతే ఆ వాక్యం మీ హృదయాల్లోనికి చేరదు. ఎందుకనుకున్నా పిల్లల్ని 1కి 10 సార్లు రాయండి, 1కి 4 సార్లు చెప్పండి, అప్పచెప్పండి అనేది. ఎందుకంటే ఆ పాఠాలు వారి మైండ్లో ఉంటాయి. వాక్యాన్ని వినండి, అడిగినప్పుడు చెప్పండి, ఆ వాక్యం మీ హృదయంలో ఉంటుంది. మెఫీబోషెతు యోనాతాను కుమారుడు. మెఫీబోషెతు కుంటి కాళ్ళు కలిగిన వాడు. అతని పేరుకు అర్థమేమిటో తెలుసా? అతని పేరు అసలు బోషెతు. భవిష్యత్తు కాదు, భవిష్యత్తు అంటే ఫ్యూచర్, మన జీవితం. బోషెతు అని పిలిచారు. ఎందుకు అంటే కాళ్ళు లేనోడని మనోళ్ళు గౌరవిస్తారా? కాళ్ళు లేని వాళ్ళని, కళ్ళు లేని వాళ్ళని, ఎవరన్నా మాటలు రాని వాళ్ళని గౌరవించి వాళ్ళని గౌరవంగా పలకరించే వాళ్ళు ఉన్నారా? కొంచెం కలర్ తక్కువ అయితే పిలిచే వాళ్ళు ఉన్నారు వాళ్ళని. మామూలుగా ఆ కర్రేది, ఆ కర్రోడేడి, ఆ కుంటోడేడి, ఆ గుడ్డోడేడి, పారపడదు ఏగ మనం పిలుచుకునేది. అతన్ని అందరూ అవమానించారు. పుట్టుకతో కుంటోడు కాదు, 5 సంవత్సరాల వరకు కాళ్ళు ఉన్నాయి, యుద్ధం మోపుగా జరుగుతుంది. సైనికులు వచ్చారు ఖడ్గాలు తీసుకొని. యోనాతాను ఇంటి మీదకి వచ్చినప్పుడు ఈ 3 సంవత్సరాలు దాటిన పిల్లోని సంకలు వేసుకొని తన దాది డాబా మీద నుంచి దిగుతుంటే మెట్ల మీద నుంచి పడిపోయింది. అప్పుడు ఇతని నడుములో దెబ్బతినే 2 కాళ్ళు చచ్చబడిపోయినాయి. అందరూ ఎగతాళి చేశారు, అరే కుంటోడు 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 కుంటోడా అని పిలుస్తున్నారు. బోషెతు అంటే బయలు దేవతల పేరు. అవమానించబడ్డాడు. దావీదు గారు పిలిపించాడు పిలిపించి అతన్ని క్షమించి
తన భోజనపు బల్ల దగ్గర ఆ కుంటోన్ని కూర్చోబెడుతూ అతనితో అన్నాడు, రే బాయ్, ఇప్పటి వరకు నీవు అవమానించబడ్డావు, ఇప్పటి వరకు నీవు నిందించబడ్డావు, ఎగతాళి చేయబడ్డావు, ఇప్పటి వరకు నీవు నిర్జీవమైనటువంటి స్థితిలో ఉన్నావు. ఈ రోజు నుంచి నీ పేరు బోషెతు కాదు, మెఫీబోషెతు అన్నాడు. అంటే అవమానము తొలగించబడిన వాడు. దేవునికి స్తోత్రం. మనుషులంగా ఆ మెఫీబోషెతును పోలి ఉన్న వారమే. మనం పుట్టుకతో పాపులం కాదు. అతను పుట్టుకతో కుంటివాడు కానట్టు మనం కూడా పుట్టుకతో పాపులం కాదు. సొలొమోను అంటాడు ప్రసంగి గ్రంథంలో, దేవుడు మనుషులను, నరులను యథార్థవంతులుగా సృష్టించాను, కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని దుర్మార్గులైపోయారు. వాడు మొదట్లో భలే మంచోడండి అంటే, మరి ఇప్పుడేమయ్యాడు? అతను వివిధమైన తంత్రములు కల్పించుకున్నాడు. అందువల్ల మనం పాపులం అయ్యాం. మన ఆది పితామహుడు ఆజ్ఞను అతిక్రమించాడు, పాపం తీసుకొచ్చాడు. మనం కూడా అదే పాపంతో ఉన్నాం. మెఫీబోషెతు ఆడికి వచ్చినప్పుడు దావీదు గారి ఎదుట సాష్టాంగపడ్డాడు. అయ్యా, ఈరోజు నన్ను చంపడానికి పిలిచావా? ఎందుకంటే రాజనీతి ఒకటి ఉంటుంది. రాజులు శత్రువు ఇంటిలో ఎవరిని బ్రతకనీరు, పురుషుల్ని. అవక్కడ బ్రతికాడని తెలుసుకొని పిలిపించి చంపడానికి పిలిచాడని ఏడుస్తున్నాడు. ఇప్పుడు అయ్యా, నా కుటుంబంలో నేను ఒక్కడనే బ్రతికానయ్యా, అందరూ చనిపోయారు, నేను నీ సింహాసనానికి పోటీ రాను, కుంటున్నయ్యా, నేనేం వస్తా, నేనేం రాజ్యం చేస్తానని చెబుతున్నాడు ఆయన. అంటే దావీదు గారు అన్నారు, రే భవిష్యత్తు, నువ్వు సింహాసనం మీదకి వస్తావని ఎదురు తిరుగుతున్నావని నేను చంపడానికి కాదు నేను పిలిచింది, నిన్ను క్షమిస్తున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం. క్షమించటమే కాదు, ఈ రోజు నుండి నువ్వు చనిపోయే వరకు రాజమందిరంలో ఉంటావు, రాజభోజనము చేస్తావంటే అతను నమ్మలేకపోయాడు. అయ్యా, నేనేంటి, నా పరిస్థితి ఏంటి, నన్ను క్షమించి రాజమందిరంలో ఉండమంటున్నావా, నన్ను క్షమించి రాజభోజనం చేయమంటున్నావు అంటే మామూలు టైంలో కాదు భవిష్యత్తు, నాతో పాటు నువ్వు కూర్చుంటావు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఎంతటి కరుణ కలిగినటువంటి మనస్సు ఒక ప్రభు వారికే ఉంది. దావీదు అందుకనే క్షమించగలిగాడు. యోనాతానును బట్టి క్షమించాడు. మనం యేసుక్రీస్తుని బట్టి క్షమించబడ్డాం. మన పాప జీవితం నుండి విడిపించబడ్డాం. ఇప్పుడు ఇతను ఎక్కడుంటే పిలిపించారో తెలుసా? ఒక ఊరి పేరు చెప్పారు. ఏ ఊరు అది? లోదేబారు అనగా ఎండిన స్థలము, కాల్చబడిన స్థలము, ఎండిన స్థలము. యుద్ధములు చేస్తున్నప్పుడు ఊరు పట్టణాన్ని కాల్చివేసినప్పుడు ఆ స్థలం అంతా కాలిపోయింది. ఇప్పుడు ఎండిపోయింది. అక్కడ ఏ పండదు. అలాంటి స్థలములో ఉన్నాడు భవిష్యత్తు. నీవు కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే ఉన్నావు. నిర్జీవమైనటువంటి స్థితిలో ఉన్నావు. పచ్చదనము లేదు. నీలో ఆత్మీయత లేని స్థలంలో ఉన్నావు. నువ్వెక్కడున్నావు అక్కడ ఆత్మీయత ఉందా? ప్రార్థనా పరులు ఉన్నారా ఇంట్లో? నీవు ఉండేటువంటి ప్రాంతంలో భక్తి కలిగిన వారు ఉన్నారా? ప్రార్థనా పరులు ఉన్నారా? వాక్యానుభవం కలిగిన వారు ఉన్నారా? అలాంటి వారు ఉన్న స్థలంలో నీవు ఉంటే నీవు కూడా ఆత్మీయంగా ఎదుగుతావు. అలాంటి వారు లేరు. ఎప్పుడు నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసేవారే. ఆత్మీయత అంటే లేనటువంటి వారు నీ చుట్టూ చేరితే నీవు కూడా అలాగనే ఉంటావు. ఎండిన స్థలంలో ఉన్నాడు, అవమానించబడ్డాడు, హేళన చేయబడ్డాడు, కురింగిపోయాడు. ఇప్పుడు అతను ఎక్కడికి పిలువబడ్డాడంటే యెరూషలేము ప్రాంతమునకు, దావీదు పట్టణమునకు చేరాడు. అబ్బా, ఎంత అదృష్టుడండి అతను, ఎంత ధన్యుడైపోయాడు. ఎండిన స్థలములో నుండి దావీదు పట్టణములోనికి వచ్చాడు. దావీదు పట్టణం అంటే దేవుని నివాస స్థలం. అది అక్కడ యెరూషలేము దేవాలయం ఉంది. దావీదు పట్టణంలో యెరూషలేము దేవాలయం ఉంది. అక్కడ మందస్సం ఉంది, కెరూబులు ఉన్నాయి, బలి అర్పణ ఉంది, పాప క్షమాపణ ఉంది. ఈ స్థలమునకు వచ్చాడు అతను. నువ్వెప్పుడైనా గుర్తించాలి, నీకు బయట రోడ్ల మీద లేకపోతే వీధుల్లో నీవుండే స్థలంలో నీకు క్షమాపణ జరగదు. ఎక్కడ జరుగుతుంది? దేవుని యొద్దకు రా.
యాకోబు పత్రికలో అంటాడు యాకోబు గారు, మీరు దేవుని పాపులారా దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి. ప్రభువా, నేను పాపినయ్యా, నా జీవితం బహుభయంకరమైనటువంటి స్థితిలో ఉన్నా, నీకు వ్యతిరేకంగా జీవించా, వ్యతిరేకమైన కార్యాలు చేశా, నన్ను క్షమించగలవా? ఎవరు క్షమించలేరు మనల్ని. మనుషులు ఎవరు క్షమించరు. మన ఇంట్లో వాళ్ళు కూడా క్షమించరు. మనల్ని కట్టుకున్నవారు, కడుపును పుట్టినవారు, తోడ పుట్టినవారు ఎవ్వరు మనల్ని క్షమించరు. ప్రభు మాత్రమే మనల్ని క్షమించేది. ఆయన పాదాలు పట్టుకో, అడుగు. ఎండిన స్థలములో ఉన్నానయ్యా, కాల్చబడిన స్థలములో ఉన్నా, కాలిపోయిన స్థితిలో ఉన్నా, నేను నాలో పచ్చదనం లేదు, సిగురించే ఆ స్థితి లేదు. నీవు మాత్రమే నన్ను సిగురింప చేయగలవో. దేవునికి స్తోత్రం. మనం పాట పాడతాం కదా, మూడువారిన జీవితాలను సిగురింప చేయగలవు నీవు, మూడువారిన జీవితాలను సిగురింప చేయగల మారానుభవం మధురం గలవు నీవు, మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. ఓ నాథుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. దేవునికి స్తోత్రం. ఎండిపోయిన స్థలము, కాల్చబడినటువంటి స్థితిలో ఆత్మీయత లేని జీవితాలు జీవిస్తూ ఉంటే, అవమానించబడిన జీవితాల్లో ఉంటే, ఇప్పుడే రా ప్రభు దగ్గరికి. దేవుడు నీకు మంచి అవకాశం ఇచ్చాడు. ఈరోజు చూడలేని వారు ఎంతోమంది ఉన్నారు తెలుసా. ఈరోజు చూడలేదు. ఒక 2-3 విషయాలు చెప్తా వినండి. రాజీవ్ గాంధీ నగర్లో 24వ తారీఖున మొన్న ఆ రోజు బర్త్డే కేక్ తీసుకురావాలా, పాస్టర్ గారు వస్తున్నాడు, పాస్టర్ గారు ఉన్నప్పుడే కేక్ కట్ చేపిద్దాం పిల్లోడిదని వాళ్ళ అమ్మ ఇంకొక అబ్బాయిని బైక్ ఇచ్చి పంపిస్తుంటే, ఆ అబ్బాయితో పాటు ఇంకొక ఇద్దరు, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఒకళ్ళు వెళ్తారా? మీరు ఒకరికి పని చెప్పండి, మనోజ్ వెళ్ళరండి అని బైక్కి మనోజ్కి వచ్చేటప్పటికి ఎంతమంది ఉంటారు దాని మీద? మనోజ్తో పాటు 3 వస్తారు. లేదు ఇంకొకరికి ఇవ్వండి, ఇంకొకరికి ఇచ్చినా వాళ్ళు కూడా అలాగనే. అక్కడ కూడా అలాగనే జరిగింది. అక్కడ కూడా జరిగింది ఏంటంటే, ఆ అబ్బాయిని పంపించారు. అబ్బాయిని పంపిస్తే అక్కడే పోయింది చూడు. ఆ అబ్బాయిని పంపిస్తే ఆ అబ్బాయితో పాటు 3 వెళ్ళారు. వాళ్ళు వెళ్ళి కేక్ తీసుకొస్తున్నారు. ఎవడో కారో ఏదో తగిలిచ్చాడంట. వీళ్ళే తగిలారో వాళ్ళు తగిలారో, 3 పడిపోయారు. ఒళ్ళంతా దోక్కపోయింది. ప్రమాదం నుండి తప్పించబడ్డారు. ప్రాణాపాయం తప్పింది. భయంకరమైన పరిస్థితుల్లో నుండి దేవుడు ఎలాగ తప్పించాడు. నువ్వు జ్ఞాపకం చేసుకో. నీ కుటుంబంలో ఎన్ని అవమానాల నుంచి విడిపించాడు ఈ సంవత్సరం, ఎన్ని ప్రమాదాల నుండి తప్పించాడు ఈ సంవత్సరం దేవుడు నిన్ను, ఎన్నో అపాయాల నుండి విడిపించబడ్డావు ఈ సంవత్సరం. నువ్వు జనవరి నుండి లెక్కేసుకో, ఈరోజు వరకు నిన్ను క్షేమంగా ఉంచాడే. మర్చిపోతున్నావా? నా బాహుబలం, నేను అన్నీ నైట్ నానబెట్టుకొని పొద్దున్నే తింటున్నానండి, అందుకే నేను బలంగా ఉన్నాను అనుకుంటావు. దేవుని గారి పాట ఒకటి ఉంది, నా బలము నన్ను విడిచిపోయినా నీ కృపయే నన్ను. నా బలం వదిలిపోద్ది మనల్ని, ఏదో ఒకరోజు బలం వదిలిపోద్ది. కానీ దేవుని కృపకు పాత్రలుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. నా జీవితంలో నేను ఎన్నో అనుభవిస్తున్నా. ఈ క్షణము వరకు కూడా అనారోగ్యంతోనే ఉన్నా. ఈ క్షణము వరకు కూడా
అనారోగ్యం నన్ను బాధిస్తూనే ఉంటుంది, కానీ మైకు పట్టుకుంటే ఏ అనారోగ్యం నన్ను ఏ విధంగా కూడా హాని చేయదు. సువార్త పరిచర్య మీదే ఉంటా. దేవునికి స్తోత్రం. దేవుని పని ప్రాముఖ్యమైంది. దేవుడు ఏం చెప్పాడు? మొదట నా నీతిని రాజ్యమును వెదుకు, అప్పుడు నీకు కావాల్సినవన్నీ ఇస్తానన్నాడు. నా ఆరోగ్యం, నా అనారోగ్యం సమస్తం తెలిసినటువంటి దేవుడు నీ పని మీద వెళుతున్నా నీవే కాపుదలను అనుగ్రహించు. ఈ సంవత్సరం అంతా జ్ఞాపకం చేసుకో ఎన్ని భయంకరమైన పరిస్థితుల నుండి తప్పించబడ్డావో. ఈ ఆఖరి ఆదివారంలో దేవుడు నిన్ను ఉంచాడంటే నువ్వు ధన్యుడివి. ఈ దినమును చూడలేక ఎంతోమంది చనిపోయారు. ఇంకా చాలా జరిగినాయి. అవన్నీ చెప్పుకోవడానికి సమయం లేదు, ముగిస్తున్నాను నేను. మన పరిస్థితులు మనము ప్రభువుకు అప్పగించుకుందాం. నిర్జీవమైన స్థలములో, కాల్చబడిన స్థలములో, ఎండిపోయిన స్థలములో మనం జీవించాము ఇప్పటి వరకు. ఇప్పుడు మెఫీబోషెతు పేరు మార్చబడి, అవమానములు తొలగించబడి, ఇప్పుడు అతను ఎక్కడికి చేరాడు? రాజ కుటుంబానికి వచ్చాడు. మనము కూడా మన దేవాతి దేవుడు, రాజాతి రాజు అయిన యేసు ప్రభు సన్నిధానంలోనికి వచ్చాం. ఇక్కడ మీకు సంతృప్తికరమైన భోజనం, రాజభోజనం దొరికిద్ది, పాపక్షమాపణ దొరికిద్ది, ఇక్కడ విశ్రాంతి దొరికిద్ది. అందుకని కీర్తనకారుడు అన్నాడు, యెహోవా నా కాపరి, నాకు ఏమీ అసలు సమస్తము కొదువు లేకుండా చేస్తాడు. పచ్చిక కలిగిన స్థలములో ఆయన నన్ను పరుండు పెడతాడు. శాంతికరమైన జలముల చెంత నేను విశ్రాంతి తీసుకుంటా. దేవుని పిల్లలుగా ఉంటే మనకు విశ్రాంతి, నెమ్మదే. ఎప్పుడూ కూడా మనకు నెమ్మది. ఎన్ని సమస్యలు ఉంటాయో కుటుంబపరంగా, నీకున్న ప్రతి సమస్య నాకుంది. నీకున్న ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి, నీకున్న అనారోగ్యములు ఉన్నాయి, నీకున్న శోధన నాకున్నాయి. నేను మానవుణ్ణి, పరలోకంలో నేను దిగిపడలేదు. ప్రతి దానిలో నేను దేవుని మీద ఆధారపడతా. నువ్వు ఆధారపడు, దేవుని మీద ఆధారపడు. దేవుడు నీకు విశ్రాంతిని ఇస్తాడు, నెమ్మదిని ఇస్తాడు, సమాధానం ఇస్తాడు, సంతృప్తిని ఇస్తాడు. రాజమందిరంలోనికి వచ్చినటువంటి మెఫీబోషెతు అవమానం తొలగించబడింది. ఇప్పుడు రాజుతో కూడా కలిసి భోంచేస్తున్నాడు. ఎంత ధన్యుడైపోయాడో తెలుసా? నీకు అట్టి ఆ సహవాసాన్ని దేవుడు ఏర్పరిచాడు. ఆ స్థలమును విడిచిపెట్టు, రాజమందిరానికి రా, దేవుని సన్నిధానానికి రా. దేవుడు నీకు ఆ ఆయుష్ పెంచి ఆరోగ్యముని ఇస్తాడు. మాకీరు అమ్మబడిన వాడి ఎంట ఉన్నాం. మాకీరు సాతానుతో పోల్చబడింది. మాకీరు ఎండిన స్థలంలో ఉన్నాడు. నీవు కూడా ఎలాంటి అమ్మబడిన వారు, సాతానుతో పోల్చబడిన వారిని ఎంతకాలం ఉంటావు? వారిని విడిచిరా దేవుని సన్నిధానంలోనికి. నీ చుట్టూ ఉన్నటువంటి వారిని అవమానపరిచేవారు, వారిని దూరం చేసుకో. వారిని అవమానపరిచారా, నిన్ను సిగ్గుపరిచారా, హేళన చేశారా, వారి మాటలు అలాగే మనని వదిలిపెట్టేసి క్షమించి నీవు ప్రభు దగ్గరికి రా. ప్రభు నిన్ను దీవిస్తాడు. కాబట్టి ఈ మాటల చేత మనం హెచ్చరించబడ్డ మన జీవితాలన్నీ కూడా మాకిరి ఇంటి నుండి, లోదెబారు నుండి విడిపించబడిన వారమై ఇప్పుడు మనం దావీదు మహారాజుకు చేరిన మెఫీబోషెతు వలె దేవుని సన్నిధానంలో యోగ్యులముగా, దేవునికి మహిమకరముగా బ్రతుకుదాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. అందరు లేచి నిలబడండి. ఆఖరి ప్రార్థన శ్రద్ధతో సెలవు తీసుకుందాం. అందరు లేచి నిలబడండి. యేసు స్వామి నీకు నేను నా సమస్త, మైకులు తీసుకొని పాడండి. నీ సన్నిధిలో కానుకలేసేవారు క్రమంగా, అందరూ తలలు వంచి కళ్ళు మూసుకొని చేతులు జోడించండి. కానుకలేసేవారు క్రమంగా వచ్చి వెళ్ళండి. ప్రేమ నమ్మకములు గల మా పరలోకపు తండ్రి, మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రియసయ్య మీ పాద సన్నిధానంలో చేరామయ్యా.